Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. శ్రీ మాగంటి మధుసూదనరావు గారి అనుభవాలను తెలుసుకుందాం. శ్రీ మాగంటి మధుసూదనరావు గారి తండ్రి గారు కీర్తిశేషులైన శ్రీ మాగంటి శ్రీరాములు గారు. వారు పూర్వం విజయవాడ, రాజమండ్రి పట్టణాలలో కలప వ్యాపారం చేసి లాభాలు గడించారు. విజయవాడలో దక్కన్ టింబర్ డిపో వారి వ్యాపార కేంద్రం. శ్రీ మధుసూదనరావు గారు విజయవాడ, మద్రాసు, బొంబాయి పట్టణాలలో చదివి పట్టభద్రులయ్యారు. ఎల్ఎల్బి పట్టా కూడా సంపాదించారు. కానీ న్యాయవాద వృత్తిలో ప్రవేశించాలనే కోరిక ఎప్పుడూ వారికి కలగలేదు. చిన్ననాటి మిత్రులు గోపి, మురళి ద్వారా కంచిస్వామి వారి సంగతి విని వారిని దర్శించాలని అనుకున్నారు. 1962లో ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు వారి సహాధ్యాయి శ్రీ వెంకటేశ్వర్లను తోడు తీసుకుని తంజావూరు దగ్గర కావేరీ నది తీరంలో కళ్యాణపురంలో మకాం చేస్తున్న శ్రీ స్వామివారిని దర్శించటానికి వెళ్ళారు. నేను మాగంటి వంశీకుడనని, మేము కమ్మవారమని చెప్పగా, కమ్మవారిని చౌదరులను కూడా అంటారు తెలుసా అని శ్రీ స్వామివారు అడిగారు. నేను వారి వద్ద సెలవు తీసుకుంటున్న తరుణంలోనే శ్రీవారు హిందీలో దిల్ కోలా హై, నీ హృదయం తెరుచుకుంది అన్న మాటలు మరుపురానివి అన్నారు శ్రీ మధుసూదనరావు గారు. ఆ తరువాత దాదాపు 10 సంవత్సరాలు శ్రీ మాగంటి మధుసూదనరావు గారు కాంట్రాక్ట్ వ్యాపారం చేశారు. పెద్దగా లాభించలేదు. విజయవాడలో వారి తండ్రి గారి కలప వ్యాపారం కూడా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రంలో గనుల తవ్వకంలో నిమగ్నమైన ఒక మిత్రుడు తనతో వారిని భాగస్వామి కమ్మని ఆహ్వానించాడు. బీహార్కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కంచి వెళ్ళారు. శ్రీవారితో ఏకాంతంగా అర్ధగంట సంభాషించే అవకాశం వారికి లభించింది. మధుసూదనరావు గారు బీహార్ మైకా గనుల వ్యాపారం చేయబోతున్నానని చెప్పగా స్వామివారు ఖండితంగా బీహార్ వెళ్ళొద్దు, సొంతంగా ఏదన్నా చేసుకో అని అన్నారు. కొంతకాలం గడిచిన తరువాత శ్రీ స్వామివారిని చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో దర్శించారు. ఎల్ఎల్బి పట్టా ఉంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ప్రవేశిద్దామని అనుకుంటున్నానని శ్రీ స్వామివారితో చెప్పారు. ఎల్ఎల్బి ఎప్పుడో పాస్ అయ్యావు కదా అని అంటూ, పిల్లలు ఎంతమంది నీకు అని అడిగారు శ్రీవారు. నాకు 3 కుమారులు అని చెప్పగానే శ్రీ స్వామివారు 3 ప్రయోజకులు అవుతారు, అందరూ క్షేమంగా ఉంటారు అని సెలవిచ్చారు. గత 3 దశాబ్దాల వారి జీవితంలో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు స్వామివారు వారి పట్ల కనబరిచిన వాత్సల్యాన్ని, వారి అనుగ్రహాన్ని స్మరించి ముగ్ధులవుతూ ఉంటారు. నా యోగక్షేమాలు శ్రీ స్వామివారే తీర్చిదిద్దుతున్నారన్న విశ్వాసం నాకు కుదిరింది. ఇదొక జన్మాంతర విశేష ఫలానుభవ ప్రాప్తి అని తలుస్తాను అని శ్రీ మాగంటి మధుసూదనరావు గారు అన్నారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.